జై నేను బెజ్జంకి శ్రీనివాస్. ఒకసారి మనం ఆర్‌సీఎం ప్లాన్ గురించి అంటే ఆర్‌సీఎం ప్లాన్ మీకు తెలుసు. హ్మ్. నేను మీకు తెలియదు అని కాదు. కానీ ఆర్‌సీఎం ప్లాన్ గురించి ఒకసారి మనం ఆహ్, ఆలోచిద్దాం. అంటే ఆర్‌సీఎంలో చేరాలి, ఎందుకు చేరాలి? అనే దానికి క్వెషన్‌కేంటంటే ఆర్‌సీఎంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేరాల్సిందే. ఎందుకు చేరాలంటే ఆర్‌సీఎంలో 400కి పైగా ప్రొడక్ట్‌లు మన ఫ్యామిలీ అంతటికి గూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ ప్రొడక్ట్‌లన్నీ గూడా డిజైన్ చేయబడ్డాయి. గత 24 సంవత్సరాలుగా ప్రతి ప్రొడక్ట్‌ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అందుకొరకు ఆర్‌సీఎం గురించి ఆలోచించాలి. ఆర్‌సీఎంలో ప్రొడక్ట్‌లని మీరు యూజ్ చేయాలి. అది అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం. మీకు అవసరం. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి గూడా చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది. వాళ్ళు వినాల్సిన అవసరం కూడా ఉంది. అయినప్పటికీ వినలేకపోతే దానికి మనం ఏం చేయలేం గానీ, ఇది చాలా అత్యవసరం అనుకోని ముందుకు కదలాలి ఆర్‌సీఎం. ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లు వాడాలి. మరి ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లు వాడడం ద్వారా ఒక కస్టమర్‌గా, ఒక ప్రొడక్ట్ కస్టమర్‌గా ప్రతి ఒక్కరు కస్టమరే. ప్రతి ఒక్కరు బయట మార్కెట్‌లో ఏదో ఒక షాప్ నుండి గానీ, ఒక ప్రొడక్ట్‌ని కొని తీసుకొస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కస్టమరే. అది ఆర్‌సీఎంకు మారడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం మన ఇంట్లో అందరికీ వస్తుంది. ఇది చాలా అతిపెద్ద లాభం. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. ఎప్పుడైతే అనారోగ్యం మన దగ్గరికి రాదో అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆర్‌సీఎం అనేది చాలా అవసరం. ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లనేవి ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. ఇది అయితే దీంట్లో ఈ ఆరోగ్యంతో పాటు మీకు బయట మార్కెట్‌లో ప్రొడక్ట్ ఏదైతే మీరు రూ. 100కి కొనే బదులుగా ఇక్కడ మీకు 80 గాని, రూ. 85కే వస్తుంది. ఈ యొక్క డిస్కౌంట్ గూడా మీకు చిన్నగా పొదుపుగా స్టార్ట్ అయ్యి, మీకు అది ఒక లాభకారిగానే ఉంటుంది. అయితే ఇదొక బెనిఫిట్. అంతే కాకుండా మీరు ఈ ప్రొడక్ట్‌ని మీరు ప్రతి చోట మీరు కొనేది రెగ్యులర్‌గానే కొంటారు. ఎక్కడైనా ప్రతి నెల కొనాల్సిందే. ఇక్కడ కూడా కొంటారు. కానీ ఇక్కడ ఒక 100 పీవీ, 100 పీవీ అంటే దాదాపు ఒక రూ. 300 ప్రొడక్ట్‌ల వరకు మినిమమ్‌గా మీరు కొన్నప్పుడు మీకు కంపెనీ ప్రతి నెల కొన్నప్పుడు మీకు ఏదైతే ప్రతి ప్రొడక్ట్ మీద ఒక పీవీ అనేది జనరేట్ అవుతుంది. ఒక రూ. 100 ప్రొడక్ట్ ఉంటే కొన్నిటి మీద 50 పీవీ ఉండొచ్చు. కొన్నిటి మీద 60 ఉండొచ్చు. కొన్నిటి మీద ఇంకా కొంచెం తక్కువుండొచ్చు. ఇలా పీవీ జనరేట్ ఈ పీవీ జనరేట్ అయినప్పుడు, ఆ పీవీ ఏదైతుందో ప్రతి నెల 100 పీవీ కనీసం మినిమమ్ ఉంటే ఎంతైనా ఉండొచ్చు. 1495 పీవీ వరకు 100 నుంచి ఉంటే మీకు 12% ప్రొడక్ట్ డిస్కౌంట్ వస్తుంది. టోటల్ 6 నెలలకు గాను మీరు ఏదైతే పర్చేజ్ చేశారో, ఆ పర్చేజ్‌కు 12% మీకు ప్రొడక్ట్ గిఫ్ట్‌గా ప్రతి 6 నెలలకొకసారి వస్తుంది. ఇదొక బెనిఫిట్. అంతే కాకుండా మీరు ఏదైతే ప్రొడక్ట్‌ని పర్చేస్ చేస్తున్నారో పీవీ, ఆ పీవీ అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ అయ్యి అదంతా కూడా మీరు 50,000 పీవీ వరకు ఎప్పుడైతే వెళ్తారో, ఆ 50,000 పీవీ వరకు వెళ్ళినప్పుడు మీకు కంపెనీ ఒక 10% బోనస్ అదనంగా ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు 50,000కు చేరారో, చేరిన తర్వాత మీకు ఒక 5,000 పీవీ ప్రొడక్ట్ పర్చేస్ చేశారనుకోండి. అంటే ఒక రూ. 500 బోనస్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏమన్నట్టు? అంటే మీకు ప్రతి నెల 500 ఎర్నింగ్ స్టార్ట్ అయిందన్నట్టు. ఇది ఇంతకాలం మీకు ఎక్కడ గూడా లైఫ్‌లో ఎప్పుడు గూడా సంభవించలేదు ఇలాంటి పరిణామాలు. క్వాలిటీ ప్రొడక్ట్ దొరకడం, ఆరోగ్యం రావడం, డిస్కౌంట్ రావడం, ప్రతి 6 నెలలకోసారి గిఫ్ట్ రావడం, ఒక 50,000 పీవీ కంప్లీట్ అయిన తర్వాత మీకొక 10% బోనస్ కొరకు మీరు వెళ్ళడం. ఇది ఎక్కడ గూడా ఇప్పటి వరకు జరగలేదు. అది ఇక్కడ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు గూడా ఆర్‌సీఎంలోకి రావడం అనేది అనివార్యం. రావడం వల్ల వాళ్ళ జీవితంలో ఒక మంచి
రహదారి స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యం, ఆదాయం, సమయం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అయితే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ తప్పకుండా ఇక మీరు ఇంతవరకైతే ఒక కస్టమర్‌గా మీరు ఇవన్నీ బెనిఫిట్స్ పొందారు. మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కొందరికి రిలేటివ్స్, ఫ్రెండ్స్ వినకపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. అయితే కేవలం ఇందులో మీకు ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్సే కాదు. కొత్త కొత్త వారిని పరిచయం చేసుకొని, మీరు ఏదైతే అనుభవాన్ని పొందుతున్నారో, ప్రొడక్ట్ యూజ్ ద్వారా మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండడం, తర్వాత మీకు ఈ విధమైన ఒక డిస్కౌంట్ దొరకడం ప్రొడక్ట్ మీద. తర్వాత ప్రతి 6 నెలలకొకసారి ప్రొడక్టు గిఫ్ట్‌గా రావడం. మళ్ళీ మీరు ఏదైతే 50,000 పీవీ ఎప్పుడైతే మీది కంప్లీట్ అవుతుందో 50,000 పీవీ కంప్లీట్ అవుతుందో, అయిన తర్వాత మీరు ఏదైతే మీరు ఏదైతే పీవీని మీరు ఏదైతే పీవీ మీది కంప్లీట్ అవుతుందో 50,000 పీవీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క 10% బోనస్‌ని పొందడం జరుగుతుంది. అలాగే ఇంకా ఈ ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా, మీరు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా, వాళ్ళు కూడా మీలాగే బెనిఫిట్‌ని పొందడం ద్వారా, మీకు ఒక గ్రూప్‌గా ఏర్పడుతుంది. అది ఏదైతే గ్రూప్ ఉందో, ఆ గ్రూపు ఏదైతే గ్రూప్ ఉందో, ఆ గ్రూపు ఒక ఏ లెగ్, బి లెగ్‌గా ఏర్పడి, అలాగే మీరు ఇద్దరిని చెప్పారు. వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఇద్దరికి చెప్పారు. ఇది మెల్లగా స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్‌గా ఏంటంటే, మనం మన దగ్గర ఉండే ఖాళీ ప్లేస్‌ని అలాగే వదిలేస్తే ప్లేస్ అలాగే ఉంటుంది. అక్కడ ఏం ఉండదు. ఒకవేళ మీరు ఆ ఖాళీ ప్లేస్‌లో ఏదన్నా ఒక మ్యాంగో ట్రీని పెట్టారనుకోండి. ఒక 2 మ్యాంగో ట్రీలు పెట్టారు. మ్యాంగో ట్రీలు పెడితే ఏమవుతుందంటే, అది ఒక సంవత్సరానికి కొంత పెరుగుతుంది. రెండో సంవత్సరం ఇంకా పెరుగుతుంది. మూడో సంవత్సరం ఇంకా పెరుగుతుంది. నాలుగో సంవత్సరం ఇంకా పెరుగుతుంది. అలా ఆ తర్వాత మీకు ప్రతి సంవత్సరం కూడా మామిడి పళ్ళను, మ్యాంగోస్‌ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గూడా అదే విధంగా జరుగుతుంది. మనం ఏ విధంగా అయితే మ్యాంగో ట్రీస్‌ని పెట్టామో, ఏ విధంగా అయితే అవి మనకు పళ్ళై ప్రతి సంవత్సరం ఇస్తాయో, అలాగే మీరు ఈ యొక్క ఆర్‌సీఎం గురించి మాట్లాడడం ద్వారా వేరే వాళ్ళ దగ్గర, ఈ విధంగా మీ యొక్క నెట్‌వర్క్ గూడా ఈ విధంగానే మీకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క నెట్‌వర్క్ మీకు స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయిన తర్వాత మీకు మీ యొక్క గ్రూప్ మీద పెర్ఫార్మన్స్ బోనస్ అని 2-22% వరకు రావడం జరుగుతుంది. ఈ ఈ 2-22% ఏదైతే పెర్ఫార్మన్స్ బోనస్ ఉందో, అది మీరు పర్చేజ్ చేసే దాని మీద వస్తుంది. మీ గ్రూప్ వాళ్ళు పర్చేజ్ చేసే దాని మీద కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ 2% నుంచి మీ యొక్క 2 గ్రూపులు ఏదైతే పర్చేజ్ చేస్తుందో, రూ. 100 నుంచి మొదలుకొని 2% అంటే మీరొక 5,000 పీవీ అయిందంటే రూ. 100 నుంచి మొదలుకొని 22% వరకు వెళ్తారు. అంటే మీ కింద వాళ్ళు ఏదైతే వాళ్ళ కొరకు పర్చేస్ చేసుకుంటారో, వాళ్ళ అవసరాల కోసం ఏదైతే పర్చేస్ చేసుకుంటారో, దాని మీద రూ. 100 నుండి దాదాపుగా రూ. 15,000 వరకొస్తుంది. 22% లెవెల్ అంటే రూ. 15,000 వరకొస్తుంది. అంటే అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్పు మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు. అలా వెళ్తూనే ఉన్నప్పుడు ఇంకా మీకు ఒక గ్రూప్‌లో 50,000 పీవీ, ఇంకో గ్రూప్‌లో 20,000 పీవీ అయితే,
అప్పుడు మీరు కంపెనీ టర్నోవర్‌లోకెళ్తారు. అంటే ఇక్కడ మీరు చేసేది, తర్వాత మీ గ్రూప్ వాళ్ళు చేసే బిజినెసే కాకుండా, పూర్తిగా ఇండియాలో ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, అంతమంది చేసే టోటల్ పీవీ మీద కంపెనీలో 2% తీసి, ఆ 2%ని మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక పాయింట్‌కి 500 రావచ్చు. 700 రావచ్చు. రూ. 1000 రావచ్చు. అది ఆ మంత్‌కి సంబంధించి ఉంటుంది. ఆ మంత్‌కి సంబంధించిన 1 పాయింట్ మీద ఆ డబ్బులిస్తూ, మళ్ళీ ఇంకా సేమ్ అంతే అమౌంట్‌ని ఒక సంవత్సరం తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే సంవత్సరం తర్వాత ఎందుకిస్తారంటే, మీరు ఒక పాయింట్‌లోనే ఉండరు. ఇంకా ఒక లెవెల్‌కెళ్తే 2 పాయింట్స్ వస్తాయి. ఇంకో లెవెల్‌కెళ్తే 3 పాయింట్స్, ఇంకో లెవెల్‌కెళ్తే 4 పాయింట్స్, ఇంకో లెవెల్‌కెళ్తే 5 పాయింట్స్. ఇలా మీకు ఎవ్రీ మంత్ వచ్చే పాయింట్స్ మీద మీకు బోనస్ ఇస్తూ, ఇవన్నీ అక్యుములేట్ అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక 50 పాయింట్లు వచ్చాయనుకోండి. ఆ 50 పాయింట్లు సపోజ్ ఎగ్జాంపుల్ 500-1000 మధ్యలో అనుకుంటే 1000 వచ్చిందనుకోండి. అంటే రూ. 50,000 ఒక బోనస్‌గా వస్తుంది. అంటే ఒక ఫ్యామిలీలో మీరు ఆర్‌సీఎంలో ఉన్నందుకు మీకు ఒక 50,000 వరకు బోనస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒకసారి మీరు డెవలప్ అవుతూ పోతుంటే మీ యొక్క నెట్‌వర్క్ ఒక గ్రూప్‌లో 3,50,000 ఇంకో గ్రూప్‌లో 1,15,000 వెళ్తే ఒక రాయల్టీ అనే స్టేజ్‌కి వెళ్తారు. ఆ రాయల్టీ అనే స్టేజ్‌లో గూడా మీకు దాదాపుగా ఒక రూ. 25,000 వరకు చెక్కొస్తుంది. అలాగే మీకు ఈ యొక్క పాయింట్స్ ఏదైతే టర్నోవర్ ఎలాగైతే మీకు ఇక్కడ టర్నోవర్ బోనస్ 2% ఇచ్చి మీకు ఇవన్నీ పాయింట్స్ ఇచ్చి డబ్బులిచ్చారో, అలాగే రాయల్టీ అచీవర్స్ దగ్గర నుంచి కూడా 2% ఇస్తారు. అది సెపరేట్ మళ్ళీ అది. అంటే ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్‌లోకొస్తే ఈ లెవెల్‌లో మీకు పర్సెంటేజ్ వస్తుంది. దీంట్లో కూడా ఒక రాయల్టీ అచీవర్‌కు దాదాపుగా 5,000 నుంచి 6,000-7,000 ప్రతి నెల బోనస్‌గా వస్తుంది. అంటే ఈ విధంగా బోనస్‌గా రూ. 5,000 రావడం ద్వారా ప్రతి నెల ఇది రావడం 25,000 ప్లస్ ఇది 5, 6, 7,000 ఇది రావడం. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే అమౌంట్ మీకు మీ అకౌంట్‌లో డిపాజిట్ అయి ఉంటుంది. అది మళ్ళీ మీకు ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇస్తారు. ఎందుకంటే ఈ దశలో గూడా మీరు రాయల్టీ నుంచి ఇంకొక లెవెల్‌కి వెళ్తే పాయింట్స్ పెరుగుతాయి. పాయింట్స్ పెరిగినప్పుడు మీకు వచ్చే ఇన్‌కమ్ పెరుగుతుంది. అలాగే ఏవైతే పాయింట్స్ ఒక నెల 5,000 వచ్చింది, ఒక నెల 10,000 వచ్చింది, ఒక నెల 15,000 వచ్చింది, ఒక నెల 12,000 వచ్చింది. ఇదంతా కూడా మళ్ళీ 1 ఇయర్ వరకు జమ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా ఒక 65,000-70,000 వరకు మీకు వచ్చే అవకాశాలున్నాయి. అంతకంటే ఎక్కువొస్తుంది. ఆ విధంగా బోనస్. ఆ బోనస్ గూడా మీకు ఎక్కువొస్తుంది. నేను చాలా తక్కువ చెప్తున్నాను అక్కడ. అలాగే నెక్స్ట్ టెక్నికల్ టెక్నికల్ ఏంది? మీ గ్రూప్‌లో ఒక లెగ్‌లో 5,00,000 ఇంకొక లెగ్‌లో 5,00,000 వచ్చినప్పుడు అంటే దానికంటే ముందు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే 3,50,000, 3,50,000 2 గ్రూప్స్‌లలో 3 మంత్స్ కంటిన్యూగా వస్తే అప్పుడు మీరు టెక్నికల్ అచీవ్‌మెంట్‌కు మీరు వెళ్ళినట్టు. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా మళ్ళీ 5, 5,00,000 వస్తే అప్పుడు మీకు టెక్నికల్ అచీవర్ అనే పిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రూప్ ఇక్కడ టెక్నికల్ చివరి స్థాయిలో గూడా అందులో గూడా ఇంకొక 2% తీసి అది కూడా కంపెనీ టర్నోవర్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టెక్నికల్ లెవెల్‌కొచ్చినప్పుడు 50,000-60,000 చెక్ ఉంటుంది. ఈ బోనస్ చెక్స్ అయితే నీకు చెప్పాను మీకు ఆల్రెడీ. తర్వాత ఈ టెక్నికల్ లెవెల్‌కొచ్చినప్పుడు కూడా 50-60,000 ఇక్కడ గూడా టర్నోవర్ బోనస్ 2% తీసి అలా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ గూడా 14,000, 15,000 బోనస్ వస్తూ ఈ 50,000 కాకుండా వస్తూ, ఆ టెక్నికల్ బోనస్‌ని మళ్ళీ అక్యుములేట్ చేస్తూ, ఆ అక్యుములేట్ బోనస్‌ని కూడా 1 ఇయర్ తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క బోనసెస్ ఏదైతే టర్నోవర్ బోనస్‌లున్నాయో చాలామంది 50 నుంచి 1,00,000, 2,00,000 అలా కూడా బోనసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఇయర్. అయితే ఈ విధంగా అంచెలంచెలుగా మీరు ఈ యొక్క స్టెప్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించాల్సింది. మీరు కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటరే కావచ్చు, లేదా పాత డిస్ట్రిబ్యూటరే కావచ్చు, లేదా మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా గానీ, ఒక్క విషయాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోవద్దు. మీకు అతిపెద్ద సక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు, మీ 2 లెగ్స్ ఏవైతున్నాయో, ఆ 2 లెగ్స్ కూడా మీకు అవి 2 కళ్ళుగా భావించాలి. ఆ 2 కళ్ళుగా భావించి,
ఆ 2 గ్రూపుల్లో ఉన్న వాళ్ళ విజయం దిశగా చేయాలి. వాళ్ళ సక్సెస్ కొరకు మీరు పని చేయాలి. అంటే ఎవరైతే నేను సక్సెస్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళ కొరకు మీరు వర్క్ చేయాలి. వాళ్ళని డెవలప్ చేయడానికి మీరు మీ యొక్క ఎఫర్ట్స్‌ని పెట్టాలి. మీకున్న నాలెడ్జ్‌ని గాని, లేకపోతే మీకు ఇంతకాలం ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే 2 కూడా డెప్త్‌లో ఏం జరుగుతుంది? లాస్ట్ కింద స్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ఆ కింద స్థాయిలో డెప్త్‌లో ఏమవుతుంది అనేది గమనించి అక్కడ మనం ఈ జాయినింగ్స్ అనేటివి వేసుకుంటూ వెళ్ళాలి. మనం కొత్త వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఆ జాయినింగ్స్ వస్తాయి. అవి 2 కూడా ఆ జాయినింగ్స్ కూడా డివైడ్ చేసుకోవాలి. సపోజ్ ఒక నెలలో మీకు 10 జాయినింగ్స్ వచ్చాయనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మనం 2 లెగ్గుల్లో ఏది స్పీడ్‌గా వెళ్తుందో, ఏది పెద్ద లెగ్గో చూసుకొని, ఆ పెద్ద లెగ్‌లో 2 జాయినింగ్స్ ఎయాలి కింద. చిన్న లెగ్ ఏదైతుందో దానిలో 8 ఎయాలి. ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. అంటే మీకు ఎప్పుడు కూడా మీరు ఈ 2 లెగ్‌లు ఈక్వల్‌గా ఉండే విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెప్త్ అనేది మీరు కరెక్ట్‌గా చూసుకుంటే 100కి 100% సక్సెస్ అనేది వస్తుంది. థాంక్ యూ వెరీ మచ్. జై ఆర్‌సి.